కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. భాస్కర్ గారు అంటే ఏ సబ్జెక్ట్? ఓకే, పీటీ మాస్టర్. నారాయణ సార్ గారు కూడా స్పోర్ట్స్ కి సంబంధించి. కానీ మీరు చాలా, అందుకే మేము బాగా ఫిట్ గా ఉన్నారు, స్టూడెంట్ లాగే ఉన్నారు మీరు ఇప్పుడు కూడా. అంటే ఈ స్కూల్లో ఎన్సీసీ అదంతా జరిగేదా? ఎన్సీసీకి వెళ్ళడం కానీ అలాంటివన్నీ ఉండేవా? ప్రోగ్రాము చాలా సార్లు పెట్టాలని చూసారు. ఓకే, కానీ కుదరలేదు. అంటే ఆ టైంలో ఏముండేది సార్ స్పోర్ట్స్ అంటే? ఒక 25 years బ్యాక్ అంటే ఇప్పుడు మీరు పీటీ మాస్టర్ అన్నారు, ఆ టైంలో అంటే జనరల్ గా ఏం స్పోర్ట్స్ కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, షటిల్, అవే నేను ఎక్కువ ఇంప్లిమెంట్ చేసింది ఇక్కడ. ఇప్పుడు ఇట్లా రీయూనియన్ అనగానే మీ ఫీలింగ్ ఏంటి? రీయూనియన్ అని వీళ్ళు చెప్పిన వెంటనే మీరు అసలు మీ ఫీలింగ్ ఎలా అనిపించింది? అంటే అసలు ఇది పాసిబుల్ అనుకున్నారా? ఇది ఎక్సలెంట్ ఫీలింగ్ కదా, ఎందుకంటే ఇంతమంది 25 సంవత్సరాల తర్వాత మా టీచర్లని, పిల్లల్ని, మా స్కూల్ని ఒకసారి చూస్తున్నామంటే మాకు చాలా ఆనందదాయకం.